హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు రొయ్యల బిర్యానీ చేస్తున్నా అండి. చూడండి, పెద్ద ప్రాన్స్ అనమాట. పెద్ద రొయ్యలు దొరికాయి. ఇంకా నేను వాటిని క్లీన్ చేస్తున్నాను అండి. ఆల్రెడీ క్లీన్ చేసినవి నేను ఇంకా పసుపుతో కడుక్కుంటున్నాను. మనకి నీసు స్మెల్ ఉంటుంది కదా, అది పసుపుతో అయితే నీట్గా వస్తుంది అనమాట. ఆ స్మెల్ రాదు. ఒక 4 times కడుగుతున్నా. నేను నెయ్యి ఇది వాడుతున్నా అండి, నందినిది. ఆల్రెడీ నా రెసిపీస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. ఈవెన్ నేను కుక్కర్ బిర్యానీ చేసేస్తున్నాను అంటే అది అయితే ఈజీగా అయిపోతుంది. సో ముందుగా నేను ఒక 4 tablespoons నెయ్యి వేసుకున్నాను అండి ఫుల్గా. తర్వాత నేను ప్రాన్స్ కడిగి వాటితో వేసేసాను. అలాగా నేను విడిగా వేపుకొని మళ్ళీ పక్కన పెట్టేస్తానండి. ఎందుకంటే ప్రాన్స్ దానిలో కుక్కర్లో ఉడికి పెడితే మెత్తగా అయిపోతాయి, పేస్ట్ అయిపోతాయి. సో మనకి తినడానికి మంచిగా అనిపించదు. ఆల్రెడీ నేను రొయ్యల కూర కూడా చాలాసార్లు పోస్ట్ చేశానండి, ఫ్రైను. ఈలోపు నేను బియ్యం కడిగి పక్కన నానబెట్టుకున్నాను అండి. అంటే వాటర్ వడకట్టేసి పెట్టుకున్నాను పక్కన. అప్పటికి మనకి రైస్ పొడి పొడిగా ఉంటాయి. ఇవన్నీ నేతిలో వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను అండి. ఇప్పుడు నేను ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. రొయ్యలు అనేది నేను నెయ్యిలోనే వేపుకున్నానండి, ఆయిల్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇంకా మన యాసిటీస్గా ఇంకా బిర్యానీ దినుసులు వేసుకోవడమే. చెక్క, లవంగం, యాలక్కాయ నేను చూపించిన విధంగా వేసేసుకోండి. షాజీరా మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, అది అన్నెసరీ అనమాట. ఇంకా 2 ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలాగా పొడుగ్గా కోసుకోవాలండి. అవి వేగిన తర్వాత బిర్యానీ దినుసులు, తర్వాత ఇవి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈలోపు మనకు ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది. నియర్లీ బిర్యానీ 45 minutes పట్టిద్దండి, అంతేనండి. కుక్కర్లో కూడా ఎక్కువ టైం పట్టదు. ఒక టమాటా అయినా పర్లేదు, 1.5 టమాటా అయినా పర్లేదండి. నేను మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్ వేగిన తర్వాత. రొయ్యల బిర్యానీ చాలా బాగా పర్ఫెక్ట్ కుదిరిందండి. నేను చూపిస్తున్న విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 tablespoon అనుకోండి, అంతే. అది కూడా కలిపేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా కొంచెం ఉంచుకోవాలండి, ఒక 5 minutes అలాగా. దానిలో నేను ప్రాన్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అండి. ఎందుకంటే మరి వాటికి కూడా మసాలా పట్టాలి కదా, అందుకని చెప్పి ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనకి ఆనియన్ అవన్నీ మగ్గిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు ఉండక్కర్లేదు. ఇగోండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేస్తున్నాను నేను కొంచెం కొంచెంగా. ఇవి కూడా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, మళ్ళీ టేస్ట్ తగ్గట్టు 1.5 spoon పట్టిద్దండి సాల్ట్ అయితే బిర్యానీకి. 1 spoon కారం పట్టిద్ది, అంతేనండి. అవన్నీ యాడ్ చేసిన తర్వాత అది కూడా మగ్గిన తర్వాత గరం మసాలా లాస్ట్లో యాడ్ చేస్తానండి. నాన్ వెజ్ అంటే కారం ఉండాల్సిందే కదా మనకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. చూసారా, రొయ్యలు ఎక్కడ విడలేదు, ఎంత బాగా కుక్ అవుతున్నాయో. ఈలోపు గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను అండి. గరం మసాలా యాడ్ చేసుకున్న ఒక 2-3 minutes చాలండి. ఇంకా వాటర్ కొలత నేను ఒక 3.5 glass రైస్ కుక్ చేశాను. సో ఒకటి అంటే మొత్తం 6-7 glasses వాటర్ పట్టిద్దండి. 7 glasses వాటర్స్ పట్టిన తర్వాత రైస్ దానిలో వేసేసుకోవడమే. ఇంకా తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 whistles చాలండి, ఎక్కువ విజిల్స్ వదలకూడదు. సారీ, ఇది నెక్స్ట్ది దద్దోజనం కంటిన్యూ అయిపోయింది. చూడాలనుకుంటే ఈ రెసిపీ కూడా చూడండి.